హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓ మై గాడ్, ఈ రోజు కోసం నేను ఒక 6-7 మంత్స్ వెయిట్ చేసి ఉంటాను. ఎందుకంటే స్పెషల్ డే, ఇండియా నుంచి మనకు ఒక పార్సల్ వస్తుంది చూడండి. అది జస్ట్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. సో నార్మల్గా ఎందుకు ఓపెన్ చేయాలని ఎట్లాగో యూట్యూబ్లో పెట్టుకుందామని చెప్పేసి ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా చేస్తున్నాను. నాకు ఇండియా నుంచి కొన్ని పార్సల్స్ వచ్చినాయి. నాకు యూజువల్గా నా బర్త్డేకి లేకపోతే నాకు క్రిస్మస్కి మా మమ్మీ వాళ్ళు పంపిస్తారు. నేను అసలు వద్దని చెప్పినాను, ఈసారి కూడా ఏమొద్దన్నా. లాస్ట్ టైం బర్త్డేకి కూడా పంపలేరు, కానీ ఇంకా వాళ్ళు ఎట్లాగో 1 year నుంచి ఏం పంపట్లేరు అని బర్త్డే కూడా సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేని అట్లీస్ట్ క్రిస్మస్ అయినా చేసుకోవాలని చెప్పేసి నాకు మంచిగా కొన్ని పార్సల్ పంపించినారు. అండ్ ఆల్సో అందులో నేను అసలు ఏం లేవు, కాకపోతే జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. నేను వచ్చింది నిన్ననే, వాళ్ళు పార్సల్ వేస్తున్నారు అన్నప్పటి నుంచి నాకు ఫుల్ హ్యాపీ ఉండే. ఎందుకంటే పార్సల్ వస్తుంది దానిలో ఏముండవు, జస్ట్ స్నాక్స్ ఉంటాయి, ఏదో తినడానికి మసాలాలు ఉంటాయి అంతే. బట్ అయినా కానీ ఒక హ్యాపీనెస్ ఇండియా నుంచి వస్తుంది కదా, అందుకే. సో హియర్ వి గో, దట్ ఈస్ మై బండల్ ఆఫ్ జాయ్. సో ఓపెన్ చేసేస్తాం, ఏమేమి ఉన్నాయో చూసిద్దాం. ఇదేంది, ఏదో అందరు అనుకోవచ్చు దీనికి అందుకంత షో చేస్తున్నారు అని అనుకోవచ్చు, కాకపోతే జస్ట్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ ఫీలింగ్ ఉంటుంది గాయస్, తెలుసుకోండి. అయ్యో, ఇది ఎట్లా ఓపెన్ చేస్తారు? చాలా గట్టిగా ప్యాకింగ్ చేస్తారు అన్నమాట. చూడండి అసలు, ఓ మై గాడ్. నార్సింగ్ కంచిపట్టు చీరలకు, బంగారు ఆభరణాలకు ఇంకా డ్రెస్ ఉంది, తర్వాత చూస్తాం. 5 kgs చాలు అని చెప్తే దగ్గర మొత్తం కలిపేసి వాళ్ళు 11 kgs పంపించినారు అంతే. అట్లాంటిది ఉంటుంది ప్రేమ. బిస్కెట్స్ నేను అసలు అడగలే, నేను చాయ్ మానేసిన అని చెప్పిన, అయినా కానీ మా ఊళ్ళు ఊరుకోరు. మేరీగోల్డ్ బిస్కెట్స్. ఇంకేమన్నా ఇవన్నీ మురుకులు. ఓ మై గాడ్, సిస్టర్స్ ఉంటే ఇదే బెనిఫిట్. మా అక్కకు పడతలేదేమో, ఇది చిన్నగా ఇది ఉన్నట్టుంది, నాకు పంపించింది గాయ్స్ హుడీ. అచ్చా, పాపడాలు మంచిగా పప్పు చేసుకున్నప్పుడు ఇట్లాంటివి వేసుకుంటే బాగుంటాయి. ఇక్కడ కూడా దొరుకుతాయి, కానీ ఇండియా నుంచి వస్తే అదొక తృప్తి అనమాట. ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ఇదే తక్కువ కేజీస్. 3 years నుంచి నాకు లాస్ట్ టైం కూడా ఒక పార్సల్ వచ్చింది, అప్పుడు ఒక 17 kgs వచ్చింది. ఇప్పుడు ఏం లేవు కాబట్టి జస్ట్ మసాలాస్, చింతపండు, ఆవాలు, జీలకర్ర ఇవి తెప్పించుకున్నాను అనమాట, తక్కువ వెయిట్ ఉండేది. ఇందులో మురుకులు, అప్పలు, సక్కినాలు ఇవన్నీ ఉన్నాయి. నేను చాలా ఇష్టంతో తెప్పించుకున్నాను. నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చేస్తారనమాట, చాలా బాగా చేస్తారు. సో ఆంటీ నాకు చేసి పంపించింది. అండ్ ఇవి కూడా మురుకులే. అచ్చా, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వైట్ హెయిర్ వస్తుందని చెప్పి మా మమ్మీకి చెప్పినాను. అంటే వీడియో కాల్ ప్రతిసారి ఊరికే మా మమ్మీకి చూపిస్తాను, చూడు మమ్మీ గ్రే హెయిర్ వచ్చేస్తుంది, మస్తు వైట్ హెయిర్ అయిపోతుంది నాకు మొత్తం అని చెప్పేసి చాలాసార్లు చెప్పిన. నేను అసలు అడగలే. మా మమ్మీ నాకు హెన్నా ప్యాకెట్ పంపించింది. ఏం చెప్పాలి ఇప్పుడు, నేను ఇలా హెన్నా పెట్టుకోవాలా ఇంత చలిలా? అండ్ ఇది ఉప్మా రవ్వ. అండ్ ఇది చింతపండు. ఇది ధనియాల పొడి. అండ్ ఇవి సమ్ మసాలాస్, బిర్యానీ మసాలా, చిల్లీ పౌడర్, అది ఇది సమ్ మురుకులు అంటే పాపడాలు, మనం
పప్పు వేసుకున్న తర్వాత పాపడాలు వేసుకుంటాం కదా అది. ఇవి కూడా పాపడాలు. నేను ఇండియాలో ఉన్నప్పుడు బాగా డాబర్ రెడ్ పేస్ట్ వాడుతుండే. సో మా అమ్మ నాకు అదే పంపించింది, వద్దని చెప్పిన అయినా కానీ అదే పంపించింది. చికెన్ పచ్చడి. ఫస్ట్ మనం ఇండియా నుంచి ఏమైనా వస్తుందంటే అందరు పచ్చళ్ళ కోసం వెయిట్ చేస్తాం, ఎందుకంటే మనం సడన్గా టైంకి మనం ఏం చేసుకోం కాబట్టి పచ్చళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. టమాటా పచ్చడి అని, చికెన్ పచ్చడి. సో చికెన్ పచ్చడి వచ్చింది నాకు, ప్రాన్స్ పచ్చడి వచ్చింది, అండ్ ఇది పల్లీల లడ్డు అంట మా మమ్మీ చేసింది, మా మమ్మీ చేసి పంపింది. అన్నీ వైట్ కలర్ కవర్లోనే ఉంటాయి. సాబ్దాన్. అండ్ ఇవి హైడ్ అండ్ సిక్ బిస్కెట్స్. నా ఫేవరెట్ బిస్కెట్స్. ఇది హైడ్ అండ్ సిక్ కాదు, చూపిస్తాయి చాకు. అన్నీ వైట్ కలర్ ఎందుకు పెడతానంటే ఏమో ఇంకా అన్నీ కంప్లీట్గా కొరియర్ వాళ్ళు వచ్చిన వాళ్ళే ప్యాక్ చేసుకుంటారు అనమాట, ఇంటర్నేషనల్ ప్యాకింగ్. నా ఫేవరెట్ ఉస్మానియా బిస్కెట్స్. అంటే ప్రాపర్ ఉస్మానియా కాదు కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి నాకు ఇష్టం. కిరాణా షాప్స్లలో ఉంటాయి కదా, హోల్సేల్ షాప్ అని, అది. ఇది సాల్ట్, స్వీట్ అండ్ సాల్ట్ నాకు చాలా 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 ఇష్టం. చాయ్లో వేసుకుని తింటే మస్తు ఉంటుంది ఇది. పెద్ద ప్యాకెట్ అడిగిన మా మమ్మీ నాకు చిన్నది పంపించింది. అవసరం ఉన్నాయేమో చిన్న చిన్నవి పంపిస్తారు, తక్కువ పంపిస్తారు. అవసరం లేనివి అసలు అడగనివి పెడతారు. ఎందుకు పెడతారో తెలియదు నాకు. ఏదో కామెడీ ఉంది. పల్లీ లడ్డేనా, పల్లీ లడ్డా నాకు సరిగ్గా కనిపిస్తుంది. పల్లి లడ్డు, పల్లి అదనమాట వచ్చేసింది. ఓపెన్ చేసేంత వరకు ఆ ఫీలింగ్ అనేది రాలేదు. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత నిజంగా మనం ఇండియాలో ఉంటే ఇంకెంత బాగుంటుంది కదా. అసలే న్యూ ఇయర్, క్రిస్మస్, మా మమ్మీ బర్త్డే, ఇవన్నీ కలిసి అందరం కలిసి ఆ కేరింగ్, ఆ లవ్, ఆ ఫంక్షన్స్, ఆ అకేషన్స్, సెలబ్రేషన్స్ అన్నీ మిస్ అవుతాం. కానీ ఇంకేం చేస్తాం, తప్పదు. ఇట్లాంటి చిన్న చిన్నవి చూసుకొని సంతోషపడతాం అంతేగాని ఇంకేం లేదు. సో ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేసినారో నిజంగా ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ అయినా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.